శ్రీ రాజశేఖర కవికృత ప్రాకృత నాటిక కర్పూరమంజరి రెండవ భాగం 10/3/26. దీనికి అనువాదం శ్రీమతి భారతి గారు. ఇప్పుడు కథలోకి వస్తున్నాం. కథ మొదటి అంకం అవనిక అంటారు వాళ్ళు, జవనిక అన్నాడు. మహారాజు చంద్రపాలుడు రాణి విభ్రమలేఖ, రాజు మిత్రుడు విదూషకుడు అయిన కపింజలు రాణి పరిచారక విచక్షణ కలిసి వసంతోత్సవాల గురించి ముచ్చటిస్తున్నారు. ఆ సందర్భంలో రాజు రాణి వసంతకాల పవనాలపై కవితలు చెప్పుకున్నారు. కపింజలుడు విచక్షణ కూడా తమ కవితలు చెప్పారు. కపింజలుని కవితలో అతని భోజన ప్రియత్వం బాగా ఉంది, అందులో దాగి ఉంది. అందుకే ఆ కవితను విచక్షణ విమర్శించింది. ఈ కవిత నీ ప్రియురాలిని మాత్రమే రంజింప చేస్తుంది అన్నది. ఆపై విచక్షణ కవితను రాణి ఇద్దరూ కూడా మెచ్చుకున్నారు. కపింజలుడికి సహజంగానే కోపం వచ్చింది. అతడు శ్లేషతో విచక్షణం తెచ్చడం మొదలుపెట్టాడు. విచక్షణ కూడా ధీటుగా జవాబు చెప్పింది. ఈ మిషతో అక్కడి నుంచి బయటికి వెళ్ళిన కపింజల్ కాసేపు భైరవానందనుడే అతీత శక్తి గల సిద్ధుణ్ణి సభకు తీసుకొని వచ్చారు. మహారాజు ఆదేశం మేరకు భైరవానందుడు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాడు. అతని మంత్రశక్తితో సభ మధ్యలో పై నుండి ఒక అపూర్వమైన సుందరి జాలువారుతూ వచ్చి ఆవిడ విదర్భ దేశపు రాజకుమారి కర్పూరమంజరి. రాజు ఆ యువతి సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆమెను చూడగానే మహారాణి విభ్రమలేఖ తనకు ఆమె చెల్లెలి వరుస అవుతుందని గుర్తించి కర్పూరమంజరి తల్లిదండ్రులు అయిన వల్లభుడు శశిప్రభ మహారాణికి బాబాయి పిన్ని వారి పుత్రిక కాబట్టి కర్పూరమంజరి రాణికి చెల్లెలవుతారు. మహారాజు చంద్రపాలుడికి సుందరిని చూడగానే మనసు చెలించింది. విభ్రమలేఖ కర్పూరమంజరిని కొన్నాడు అతిథిగా ఉంచుకుంటాను సిద్ధుడికి చెప్పి అభ్యంతర మందిరానికి తీసుకువెళ్ళి రెండవ జవని తన కంటి ముందు జరిగిన అద్భుతాన్ని ఆ సుందరి రాజు మరచిపోలేక విరహంలో పడ్డాడు. మహారాజు చంద్రప కర్పూరమంజరిపై కవితలు చెబుతున్నాడు. ఇటు కర్పూరమంజరి పరిస్థితి అలానే ఉంది. బయటకు ఒప్పుకోలేక ఆమె మొగలి రేకులపై 2 కవితలు రాసి విచక్షణకు ఇచ్చింది. విచక్షణ ఆ కవితలను మహారాజుకు అందించడంలో ఆయన వాటిని చదువుకున్నాడు. ఇటు మహారాణి తన చెల్లెల్ని కాబోయే హిందోళికా ఉత్సవం కోసం ఎంతో అందంగా ముస్తాబు చేసి ఆభరణాలతో అలంకరింపచేసి కపింజలుడి సూచన మేరకు మహారాజు విదూషకుడు మరకత కుంజం అనే రహస్య ప్రదేశంలో దాగి అంతఃపురంలో కర్పూరమంజరి ఉయ్యాల ఊగే సంరంభాన్ని చూశారు. రాజు ఆమె సౌందర్యాన్ని చూసి మరింతగా ప్రేమలో పడి రాజు కర్పూరమంజరి ఒకరిపై ఒకరు మరుగులు కొన్నారని విచక్షణకు కపింజలుడికి స్పష్టపడి సాయంత్రం అరటి తోటకు కర్పూరమంజరిని తీసుకెళ్ళి దోహద క్రియకై వస్తోంది రాణి. మహారాజు కపింజలుడు పొదలలో దాగి ఈసారి కర్పూరమంజరిని మరింత దగ్గరగా చూశారు. దోహద క్రియ పూర్తయింది. వైతాళికులు సాయం సమయమైనట్టు నినదించారు. అంతా నిష్క్రమించారు. మూడవ జవని మహారాజు చంద్రపాలుడు విదూషకుడు కపింజలుడు మాట్లాడుకుంటున్నారు. క్రితం రాత్రి కలలో కర్పూరమంజరి రాజు నిద్రపోతున్న తల్పానికి దగ్గరగా వస్తే రాజు ఆమె చీర కొంగును పట్టుకోబోయాడు. ఆమె తన చీర కొంగును విడిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి అంతటితో రాజుకు నిద్రాభంగం. విదూషకుడు తన కల చెప్పాడు. తను గంగానదీ ప్రవాహంలో స్నానం చేస్తున్నాడు. శరత్కాలపు మహామేఘం ఒకటి గంగ నీటి ఆవిరి రూపంలో పీలుస్తోంది. అలా తాను మేఘము మధ్య భాగానికి వెళ్ళాడు. ఆ పై మేఘం దక్షిణ దిశగా ప్రయాణించి తామ్రపర్ణి నది సముద్రంలో కలిసే చోట స్వాతి నక్షత్రాన్ని
తనను వర్షం రూపంలో సముద్రంలో వది. అలా కపింజరుడు ఓ ముత్యపు చిప్ప లోపలకు వచ్చి పడ్డటమే కాక స్వాతి ముత్యం చిప్పలో తిక్కుబడి ముత్యపు చిప్ప పగలడంతో సముద్ర తలానికి వచ్చాడు. ఆ ముత్యాన్ని ఓ శ్రేష్ఠి 1,00,000 బంగారు వరహాల కొని ఓ హారంలో దాన్ని పొదిగి కన్యాకుబ్జానికి వెళ్ళి పాంచాల రాజైన వజ్రాజుడి 1,000,000 వరహాలకు అమ్మేశాడు. ఆ రాజు తన భార్య మెడలో హారాన్ని వేసి ఆమెను గాఢంగా కౌగలించుతాడు. ఆ ఒత్తిడికి హారంలో ఉన్న తలకు స్వప్నం చేసి నిద్రాభంగమయ్యే రాజు ఈ కథ విని నవ్వు ఆపుకోలేకపోయి, నీ అబద్ధపు కథ నా నిజం కథ లాంటి కథలో బయటకు కప్పించింది కదా. కవింజరు ప్రేమ, సౌందర్యం, యవ్వనం వంటి విషయాలు చర్చించుకున్నారు. రాజు విదూషకుడు మాట్లాడుకుంటూ నడుస్తుండగా అటు కర్పూరమంజరి ఇటు చెరికెత్త కురంగిక కూడా మాట్లాడుతూ ఎదురయ్యారు. వారి మాటలు చెవిన పడిన రాజు ఆమె కూడా విరహంలో ఉన్నట్టు అర్థమై కర్పూరమంజరి రాజుకు ఎదురు రాగా రాజు ఆమె చెయ్యి అనుకోకుండా ఆమెను కౌగలించుకున్నాడు. ఇంతలో చంద్రోదయమైనట్టు వైతాళికుల పద్యాలు నగారాల్లో వినిపించాయి. కొరంగిక చంద్రోదయంపై కర్పూరమంజరి రచించిన కవితను చదివి రాజు ఆ కవితను చాలా అద్భుతంగా ఉందని పొగిడ. ఇంతలో కలకలం వినిపించింది. కొరంగిక అటు వెళ్ళి విషయం తెలుసుకుంది. రాజు రాణి విభ్రమ లేఖ అటుగా వస్తోంది. కర్పూరమంజరి తన రక్షాగృహంలో ఉండగా రాజును కలవటానికి వెళ్ళినట్టు ఆమెకి కర్పూరమంజరి త్వరగా స్వరంగ మార్గాలు తన రక్షాగృహానికి చేరటానికి వెళ్ళిపోయి 4వ జవన రాజు కవింజరుడు గ్రీష్మకాలాన్ని గురించి చర్చించుకున్నారు. కర్పూరమంజరి ఉంటున్న రక్షాగృహం నుండి బయటకు వెళ్ళగలిగే స్వరంగ మార్గాన్ని మహారాణి విభ్రమ లేఖ మూసివేయించడమే కాక అన్ని దిశల సైనికులను కాపలా పెట్టించి కర్పూరమంజరిని ఎవరూ చూడటానికి వీలు లేదు. వటసావిత్రి మహోత్సవ సందర్భంగా తేలి విమాన ప్రాసాదంపై నుండి రాజు విదూషకుడు చందదాస రాస చల్లి వంటి నృత్యాల ప్రదర్శన చూశారు. ఇంతలో మహారాణి పరిచారక సారంగిక రాజు మందిరానికి ఓ సందేశంతో వచ్చింది. ఆ రోజు సాయంత్రమే రాజుకు పునర్వివాహం. దీనికి కారణం ఇది. మహారాణి భైరవానందుని ఆధ్వర్యాన గౌరీ పూజ చేసి గురుదక్షిణగా స్వీకరించమని అతన్ని కోరింది. తనకు ఇవ్వవలసిన గురుదక్షిణ మహారాజుకు ఇవ్వమని భైరవానందుడు మహారాణితో చెప్పారు. ఆ దక్షిణ ఏమిటంటే లాట దేశపు రాజు చండసేనుడు అతని కుమార్తె ఘనసారమంజ ఆమెను వివాహం చేసుకున్న వరుడు చక్రవర్తి అవుతాడని జ్యోతిష్కులు ఆమెను మహారాజుకు ఇచ్చి వివాహం చెయ్యమని, తద్వారా రాజు చక్రవర్తి కావటమే కాక తన గురుదక్షిణ తీరుతుందని భైరవానందుడు ఈ విషయాన్ని సారంగిక ద్వారా మహారాజుకు తెలిపింది. రాజు హతాశుడయ్యాడు. విదూషకుడు నవ్వుతూ చెప్పాడు, తలపై పాము, అజ్ఞాతంలో వైద్యుడు, ఇప్పటిక్కడ వివాహం, లాట దేశంలో యువరాణి. అయితే రాజు భైరవానందుని శక్తి సామర్థ్యాలు తెలుసు. అతడు చాముండాయతనంలో దేవి సమక్షాన వివాహపు ఏర్పాటు చేస్తున్నాడు. అతని వద్దకు బయలుదేరాడు చంద్రపాలుడు కపిలు. ఇక్కడ భైరవానందుడు కర్పూరమంజరి రక్షాగృహం నుంచి పిలిపించి రాణి దేవాలయానికి వస్తే కళ్యాణానికి సంబరాలు తోడుకొని రమ్మని పంపేసి కర్పూరమంజరి ముఖాన పూలమాలలు కప్పి కళ్యాణ వధువుని చేశారు. రాజు విదూషకుడు రాగానే వచ్చారు. విదూషకుడికి కర్పూరమంజరి ఘనసారమంజరి అని తెలిసిపోయి ఈ విషయాన్ని రాజుకు నర్మగర్భంగా ఒక శ్లోకం ద్వారా చెప్పాడు.
ఆపై కవింజరుడే పురోహితుడై వివాహం జరిపించి కర్పూర మంజరి చంద్రపాలుల వివాహం రాణి సమక్షంలోనే ఆమెకు విషయం తెలియకుండా జరిగిపోయింది. దీంతో ఈ నాటిక అయిపోయింది శుభం. ఇక మిగతా విషయాలు రేపు తెలుసుకో.